వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ కార్యక్రమం. నేను జామిమా. ఈ మధ్యకాలంలో రక్తహీనత అనేది చిన్న పిల్లల నుండి మొదలవుతుంది. రక్తహీనత అంటే అసలు అర్థం ఏంటి, ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన మెడిసిన్ ఏంటి, అలాగే ఆహారపు అలవాట్ల వల్ల ఈ రక్తహీనత ఏమైనా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అలాంటి తదితర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ ప్రోగ్రాంలో ఉన్నారు డాక్టర్ సురేంద్ర బాబు గారు. ఈయన ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్, అలాగే మానసిక నిపుణులు కూడా. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా రక్తహీనత అనేది కనబడుతుంది, అనీమియా. దీనివల్ల వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకు చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో ఇది రెట్టింపు అవటానికి గల కారణాలు ఏంటి? అంటే మెయిన్ గా 2 రీజన్స్ అండి. ఒకటి, మన దేశంలో సుమారుగా 70 నుంచి 80% మంది తల్లులు రక్తహీనతతో బాధపడుతున్నారు. సో ఆమెకి నెక్స్ట్ యూజువల్ గా తల్లి నుంచి పోషక పదార్థాలు పిల్లలకు అందుతాయి కాబట్టి పుట్టినప్పుడు 4-5 months కే రక్తహీనత అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ రీజన్ డైట్, ఆహారపు అలవాట్లు. ఓవరాల్ గా చూసుకుంటే ఐరన్ లోపం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది మన దేశంలో చాలా ఎక్కువ, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కూడా కానీ. సో ప్రధానంగా ఆహారపు అలవాట్లు చిన్నపిల్లల్లో పెరగడానికి కారణం ఏంటంటే రెండు. ఒకటి, తల్లులు రక్తహీనత ఉండడము, రెండో విషయము ఆహారపు అలవాట్ల వలన. అంటే జీన్స్ పరంగా కూడా వస్తుందని మనం అనుకోవచ్చా డాక్టర్? లేదు, అంటే మీరు అన్నది ఇప్పుడు రక్తహీనత అనేది యూజువల్ గా మోస్ట్ కామన్ గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలనే, పోషకాహార లోపం వలనే. జెనెటిక్ పరంగా వచ్చే రక్తహీనత అది చాలా అరుదైనవి, అవి చాలా తీవ్రమైన వ్యాధులు. అది ఆల్ టుగెదర్ అంటే దాని ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్, అవి చాలా రేర్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో లక్షలో ఒకరుకున్న వ్యాధి గురించి మనం అంత డిస్కస్ చేయడం అంత ప్రయోజనం కూడా ఉండదు ప్రజలకి. కానీ 100లో 99 మందికి మాత్రం యూజువల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం వల్లనే, అందులో కూడా మెయిన్ గా ఐరన్ లోపం వల్లనే. అంటే ఏదైతే సింపుల్ కండిషన్, ఏదైతే ట్రీట్మెంట్ ఉన్న కండిషన్, ఏదైతే చౌకగా మనకు అందుబాటులో ఉంటుందో అలాంటి దాని వల్ల మనం చాలా తీవ్రమైన వ్యాధిని తెచ్చుకుంటాం. ఎందుకంటే రక్తహీనత గురించి ఎందుకు చర్చ అంటే, చిన్నపిల్లల్లో రక్తహీనత ఎక్కువ రోజులు ఉంటే పర్మనెంట్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, అంటే మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి, అంత సివియర్ ఇది. అంటే చిన్నప్పటి నుండి రక్తహీనత ఉండే వాళ్ళకి మెదడు మీద, మిగతా వాటి మీద ప్రభావం చూపిస్తారు. అందుకనే ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటది, ఈజీగా ఇరిటేషన్ వస్తుంది, మొండితనం బాగుంటది, ఊపిరి బిగబట్టి ఏడుస్తారు, బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం. ఊపిరి బాగా బిగబట్టి బ్లూ కలర్ అయిపోయి ఆక్సిజన్ ఫిట్స్ లాగా రావడము, లేకపోతే చాలా రేర్ గా చనిపోతారు కూడా ఆక్సిజన్ అందరు. బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. అలాంటి వాళ్ళకి రక్తహీనత ఎక్కువ ఉంటది. ఫిట్స్ వస్తాయి కొంతమందికి, ఫిబ్రైల్ సీజర్స్, వాళ్ళలో యూజువల్ గా రక్తహీనత ఉంటది. సో కోపము, మంకు, చిరాకు, ఊరికేనే ఏడవడము, దుఃఖము, బిహేవియరల్ చేంజ్, ఇరిటేషన్, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, సులభంగా అలసిపోవడము, రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇమ్యూనిటీ లేకపోవడము, ఎదుగుదల, వయసు తగినంత బరువు ఎత్తు లేకపోవడము, ఇవన్నీ కూడా రక్తహీనతలో లక్షణాలు. ఓకే. సో డాక్టర్, మీరు చెప్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఇలాంటి లక్షణాలు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలాగ రికగ్నైజ్ చేయాలి? ఈ చైల్డ్ కి ఏంటంటే పిల్లలు మామూలుగా 5 నెలలు 6 నెలలకి రక్తహీనత యూజువల్ గా మామూలుగా పుట్టినప్పుడు బాగుంటది, హిమోగ్లోబిన్ 14, 15, 16, 17 అట్లా ఉంటది. కొంచెం ఓవరాల్ గా తగ్గిపోతుంది. అంటే మామూలుగా రక్తహీనత నిర్వచనం ఏంటంటే వయస్సుకు తగినంత, అంటే మేల్ ఫీమేల్ కూడా డిఫరెన్స్ ఉంటది, స్త్రీనా పురుషుడు అనే దాన్ని బట్టి ఉంటది. ఒక సర్టన్ వాల్యూ, ఆ వాల్యూ కంటే తక్కువ ఉండదు. సపోజ్ యూజువల్ గా అయితే మనం 11 అట్లా పెట్టుకుంటాం, అంటే పేషెంట్ పర్పస్ చెప్తున్నా. మెడికల్ డాక్టర్ గా డెఫినేషన్ వేరే అవుతుంది, కానీ గ్రాస్ గా తీసుకుంటే మనకి 11 కంటే తక్కువ ఉండకూడదు హిమోగ్లోబిన్ వాల్యూ. సో అంతకంటే తగ్గద్దు అన్నట్టు. అయితే యూజువల్ గా 5 months, అందుకనే చెప్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటంటే యూజువల్ గా పిల్లలు 5-6 months అప్పటి నుంచి కూడా అడోలసెంట్ ఏజ్ 18 సంవత్సరాలు అట్లా వచ్చేంత వరకు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలనేది గైడ్ లైన్. అంటే రక్తహీనత అనేది 5-6 months స్టార్ట్ అయిపోతుంది, అడోలసెంట్ ఏజ్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు 5 months నుంచి 5 years వరకు చాలా కామన్. తర్వాత మళ్ళీ వాళ్ళు పిల్లలు అంటే మెచ్యూర్ అయ్యే ఏజ్ వస్తుంది కదా, అది ముఖ్యంగా స్త్రీలలో అయితే పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కదా, అప్పుడు ఎక్కువ అవుతుంది. ఇంకా టీనేజ్ లో వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటది.
సో ఓకే. అప్పుడు మనం చూస్తాం, అంటే క్లినికల్ ఎగ్జామిన్ చేస్తే పేర్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలో బిహేవియరల్ మార్పులు వచ్చినా, ఆకలి సరిగ్గా లేకపోయినా, హ్మ్. కడుపు నొప్పి రికరెంట్ గా చెప్పి వామ్స్ అట్లాంటివి ఏదన్నా ఉన్నా, హ్మ్. ఇట్లా కొన్ని లక్షణాలను బట్టి పిల్లలు యూజువల్ గా ఎదుగుదల సరిగ్గా లేదు, ఆకలి సరిగ్గా లేదు, చూడడానికి పేలుగా ఉన్నారు. మనం సింపుల్ హ్మ్. క్లినికల్ గా చూసి కూడా చెప్పొచ్చు. యెస్ ఇది డాక్టర్. చేతులు కన్నా పింక్ గా ఉండాల్సింది బాగా పేలిపోయినట్టు ఉంటాయి. హ్మ్. ఐలోన కన్నా కంజంక్టివా చూస్తే హ్మ్. పేలుంటారు. హ్మ్. అట్లా చూసి మనం గమనించొచ్చు. సింపుల్ బ్లడ్ టెస్ట్ కూడా అంత కాంప్లికేటెడ్ అట్లేం లేదు. మామూలుగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే 99% అది ఐరన్ డెఫిషియన్సీనే ఉంటుంది. ఐరన్ సప్లిమెంటేషన్ ప్లస్ ఫుడ్ మాడిఫికేషన్, న్యూట్రిషన్ చెప్పాను కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే యూజువల్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే. సార్ డాక్టర్ సో మీరు అంటే ఇప్పటివరకు ట్రీట్మెంట్ కానీ కారణం కానీ చాలా సింపుల్. లాంగ్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా సివియర్ ఉంటాయి కాబట్టి మనం దీని గురించి చర్చించాల్సి వస్తుంది. యెస్ డాక్టర్. సో మీరు చెప్తున్నప్పుడు కొంచెం ఇది ఈ పరిస్థితులు ఇలా ఉండటానికి ప్రధాన కారణం మీరు ఇందాక నుండి చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆహారం, ఆహారం అని అంటున్నారు. పిల్లలు జంక్ ఫుడ్‌కి ఎక్కువ బాగా అలవాటు పడిపోయారు. అందులో చిన్న పిల్లలు అన్నం తినకుండా మిగతా బయట ఫుడ్ అంటే తింటున్నారు కానీ ఇలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అందట్లేదు ఇలాంటి వాటి వల్ల. సో ప్రధానంగా దీనికి చేయాల్సిన చర్యలు ఏమున్నాయి? ఒక్కటి ఫస్ట్ పిల్లలకి మనకి నార్మల్ మీల్ అంటే ఏందో తెలియాలి. పిల్లలకి ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది విషయం తెలియాలి. మనము నార్మల్ గా ఏమి చేయకపోతే నార్మల్ గా పిల్లలు ఉండే అవకాశం చాలా తక్కువ. హ్మ్. మనము పిల్లల్ని టైం ఇవ్వకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పి జంక్ ఫుడ్ ఇచ్చేసి మన పనులు మనం చేసుకుంటా ఉంటే జంక్ ఫుడ్ లో క్యాలరీస్ మాత్రం ఉంటది, పోషక పదార్థాలు ఉండవు. వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలాంటివి ఏముండవు. హ్మ్. షుగర్ ఉంటుంది. హ్మ్. సో వాటి వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆ ఫుడ్ జంక్ ఫుడ్ అప్పుడు ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి ఆడుకోవడానికి పనికొస్తుంది. ఓకే. బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ప్లేట్ ఉందనుకోండి, హ్మ్. ఆ ప్లేట్ లో హాఫ్ ప్లేట్ లో వెజిటబుల్స్, ఫస్ట్ వెజిటబుల్స్, వెజిటబుల్స్ లో కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఉండాలి. హ్మ్. రిమైనింగ్ హాఫ్ లో మనం రైస్, చపాతి, రిమైనింగ్ థింగ్స్. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంత రైస్ తీసుకుంటామో, ఎంత చపాతి తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ కూడా లోపలికి వెళ్తాం. హ్మ్. మనం అట్లా అలవాటు చేయకుండా రివర్స్ అలవాటు చేస్తాం. అన్నం ఎక్కువ, కొంచెం తొక్కేయడం, కొంచెం చట్నీ వేయడం, అట్లా రివర్స్ అలవాటు చేస్తాం. ప్లస్ పిల్లలకి ఇచ్చేటప్పుడు 5 డిఫరెంట్, అంటే రూల్ ఆఫ్ 5 చెప్తాం. 5 కలర్స్, 5 సైజులు, 5 షేపుల్లో వెజిటబుల్స్ ని, ఫ్రూట్స్ ని కట్ చేసి ఇవ్వాలా. సో దట్ పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎక్కువ అంటే మిక్స్డ్ వెళ్తది లోపలికి, రకరకాలు అన్ని వెళ్తాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. 3 మేజర్ మీల్స్ ఉండాలి, 2 స్నాక్స్ ఉండాలి. ఓహ్! అన్ని కూడా హోమ్ మేడ్ ఫుడ్ అయి ఉండాలి. హుహు. సో వెరైటీస్ ఇంక్లూడ్ చేయాలి. వెరైటీస్ ఎట్లా అంటే మిల్లెట్స్ అనేది ఒకటి. హ్మ్. రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, జొన్నలు, ఓదర్లాంటివి. రాగి అనేది సూపర్ గ్రెయిన్. ఐరన్, కాల్షియం, జింక్ ఎక్కువ ఉంటది. ఓకే. సో హ్మ్. పిల్లలకి పెట్టే ఫుడ్ కొంచెం వెరైటీ ఉండాలి, మంచి రంగు ఉండాలి, మంచి రుచి ఉండాలి. అవును. అంటే కన్సిస్టెన్సీ కూడా చూస్తే తినాలనిపిస్తుంది, ముట్టుకుంటే కూడా తినాలనిపిస్తుంది. కొంచెం అట్లా చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు తీసుకుంటారు. ఇప్పుడు ఓకే. రాగులే చెప్పామనుకోండి, మనోళ్ళు ఏంటంటే రాగి అంటే ఓన్లీ రాగి జావా, సపోజ్ హ్మ్. రాగి జావా ఇచ్చినారంటే ఓన్లీ రోజు డైలీ రాగి జావా అట్లా కాదు. ఒక రోజు రాగి సంగటి చేసి పెట్టాలి, ఒక రోజు రాగి రొట్టి చేసి పెట్టాలి, రాగిని దోశ చేసి పెట్టచ్చు, రాగి ఇడ్లీలో కలపచ్చు. హ్మ్. అలా ఇస్తే రాగి కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్తది. హ్మ్. ఇప్పుడు ఇష్టంగా ఒక ఫుడ్ తీసుకుంటున్నారు కదా, బనానా ఇష్టంగా తీసుకున్నారు, రోజు బనానా ఇస్తే 1 వీక్ తర్వాత పిల్లలు తినరు, మళ్ళీ హ్మ్. 1 మంత్ మానేస్తారు. సో హ్మ్. అట్లా చేయకూడదు ఇప్పుడు. సో హ్మ్. అందుకని ఇప్పుడు మిల్లెట్స్ ఒకటి, ఓకే. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్ లో అనుకోండి తాటి ముంజలు, మ్యాంగోస్ అట్లా ఉంటాయి, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వాలి. డైలీ కొంచెం ఎక్కువ అవసరం లేదు. కాజు, బాదం, పిస్తా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్. హ్మ్. షుగర్ అవాయిడ్ చేయాలి. బెల్లం ఇవ్వాలి. హ్మ్. బెల్లం జాగరి, అది ఐరన్ ఉంటది బెల్లం. యెస్. సో అట్లా న్యూట్రిషన్ ద్వారానే మనం ఐరన్ డెఫిషియన్సీని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో పిల్లలకి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, హ్మ్. కాల్షియం, యూజువల్ గా మిల్క్ అనేది మనకి చాలా మందికి బాగా అబ్సెషన్. అంటే అవును. మిల్క్ తాగితే బాగా పోషక పదార్థం వస్తుంది, అట్లా ఉంటది. హ్మ్. పోషక పదార్థం వస్తుంది, మిల్క్ కాల్షియం ఉంటది. హ్మ్. మిల్క్ ఇచ్చినప్పుడు ఐరన్ రిలేటెడ్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. ఓకే. ఎందుకంటే బేసిక్ కెమిస్ట్రీ ఎవరికైనా అర్థమవుతుంది. కాల్షియం 2+, ఐరన్ 2+, రెండు యాంటగోనిస్ట్ గా పనిచేస్తాయి. హ్మ్. అందుకని మిల్క్ ఇచ్చినప్పుడు ఐరన్ టానిక్లు కానీ అట్లా ఇవ్వద్దని చెప్తాము. హ్మ్. ఐరన్ అబ్జార్ప్షన్ పెంచాలంటే వైటమిన్ సి, ఇవి పుల్లగా ఉండే వస్తువులు, లెమన్, సిట్రస్ ఫ్రూట్స్,
ఓకే. అలాంటివి ఇస్తే ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. టీ ఎస్ డాక్టర్. కాఫీలు ఇలాంటివి ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. ఎస్ డాక్టర్, మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాం. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, నమస్కారం మాట్లాడండి. డాక్టర్ గారు. నమస్తే. ఆ, మా మనవడికి 10 ఇయర్స్ అండి. మొబైల్ ఎడిక్ట్ బాగా ఉందంటే దాన్ని ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆయనకి బాబుకి అసలు చెప్పలేకపోతున్నాం. మంచిగా చెప్పిన. నమస్కారం. హలో. విన్నానమ్మా, ఆన్సర్ చెప్పి. విన్నా. మొబైల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్ అంటున్నారు కదా. అవునండి, అవును. టీవీ, ఒక మొబైల్, బెస్ట్ గేమ్స్ ఇవన్నీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలు వాటికి ఇప్పుడు రీల్స్ కానీ లేకపోతే ఏదైనా స్క్రీన్ కానీ ఎందుకు అలవాటు అవుతారంటే, అది ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది డోపమైన్ రెస్పాన్స్. మనము ఆల్టర్నేటివ్ చూపించాలి. మొబైల్ చూడొద్దు, మొబైల్ చూడొద్దు, మొబైల్ చూడొద్దు అని చెప్తే మొబైల్ మానేయరు ఎవరు. అంటే మీరు కానీ నేను కూడా. సింపుల్ రూల్ ఏంటంటే స్క్రీన్ టైం ని గ్రీన్ టైం గా కన్వర్ట్ చేయాలి. అంటే వాళ్ళు గ్రౌండ్ లో ప్లే పీరియడ్ ఉండడం కానీ, అంటే ఆల్టర్నేటివ్ ఏదైనా యాక్టివిటీ ఉంటే ఆబ్వియస్ గా పిల్లలు ఈ టైం కేటాయించరు. వాళ్ళకి ఏదైనా మన వర్క్ లో ఎంగేజ్ చేయాలి ఏదో ఒక దాంట్లో. 10 ఇయర్స్ పిల్లలు ఎడ్యుకేషనల్ పర్పస్ లో మాక్సిమం స్క్రీన్ టైం ఇస్ 2 hours. అంతకంటే ఎక్కువ చూడకూడదు అనే గైడ్ లైన్స్ సెట్ చేసి మనం వాళ్ళని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు మనము నార్త్ డైరెక్షన్ లో పోవద్దు అని చెప్పడం వల్ల నార్త్ పోకుండా ఉండరు. సౌత్ తీసుకెళ్తే నార్త్ ఆటోమేటిక్ గా దూరం అవుతుంది. అంటే సింపుల్ గా అర్థం అవడానికి చెప్తున్నా. స్క్రీన్ టైం ని కన్వర్ట్ చేయండి గ్రీన్ టైం గా. అంటే ఎంగేజ్ చేయండి పిల్లలు వేరే యాక్టివిటీస్ లో, సో దట్ ఇది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నేను చెప్పినంత ఈజీ కాదు, కష్టపడాలి స్టార్టింగ్ లో. తర్వాత పిల్లలే అర్థం చేసుకుంటారు. ఇది మనకి దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా అంటే ఇంకా చెప్పుకుంటా పోతే మళ్ళీ ఇది ఒక 1 hour లెక్చర్ అవుతుంది. స్క్రీన్ టైం వల్ల అంత హాని అవుతుంది. వాళ్ళ కెరీర్ ఇబ్బంది పడతారు. హెల్త్ పరంగా ఇబ్బంది అవుతుంది, కెరీర్ పరంగా కూడా ఇబ్బంది పడతారు. స్క్రీన్ టైం ఖచ్చితంగా ఏదైతే విత్ ఇన్ లిమిట్స్ 2 hours కంటే ఎక్కువ చూడకూడదు. దట్ టు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. రైట్. డాక్టర్, అయితే మీరు ఇందాక చెప్పిన దాంట్లో పిల్లలు ఎక్కువగా ఐక్యూ లెవెల్స్ అవన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి ఈ అనేమియా వల్ల అని చెప్పంటున్నారు. నిజంగా దీనికి నిజంగా ప్రధాన కారణం అదే అంటారా? చాలామంది పిల్లలు చదువులో వెనుకబడిపోతూ ఉంటారు, కష్టపడి చదువుతారు, కానీ వాళ్ళ మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా వెనుకబడి ఉంటారు. దీనికి ప్రధాన కారణం అనేమియా అంటారా? అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు స్కూల్ పెర్ఫార్మెన్స్ లేకపోవడానికి. కాకపోతే అనీమియా ఉన్న వాళ్ళకి స్కూల్ పెర్ఫార్మెన్స్ 100% తక్కువ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ ఫుడ్ ఆక్సిజన్, గ్లూకోజ్, దాన్ని క్యారీ చేసేది హిమోగ్లోబిన్. అది లేదనుకోండి చాలా కష్టమవుతుంది. అందుకని మేము చాలా మంది పేరెంట్స్ చెప్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ, అది కూడా మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించండి స్కూల్లో. పిల్లలు చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చాయ్ బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే రెండు డేంజరస్. చాయ్ బిస్కెట్ తీసుకొని స్కూల్కి వెళ్ళి తర్వాత మధ్యలో స్నాక్స్ తీసుకొని మళ్ళీ ఎప్పుడో లంచ్ తీస్తారు. సో అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళ స్కూల్ పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతే మార్కుల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి పంపించాలి మార్నింగ్ టైంలో. సో అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ మీద. ఓకే, రైట్. డాక్టర్, మీతో మాట్లాడడానికి మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. మల్లేష్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి మల్లేష్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఒక క్వశ్చన్. మావానికి మాకు కొడుకు సార్. నమస్తే మేడం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. ఓకే ఓకే మేడం. మల్లేష్ గారు, అయితే మా మావానికి 7 years మేడం. అతనికి ముఖం పేలిపోయినట్టుగా అన్నీ ఉంటది. బ్లడ్ తక్కువ ఉంది. ఏం తినిపించాలా? బ్లడ్ మంచిగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది మేడం. పేలిపోయినట్టుగా ఉంటుంది, ఫేస్ తెల్లగా ఉంటది. దానికి సంబంధించిన రెమెడీస్ ఏమన్నా ఎట్లా దాన్ని కవర్ చేసుకోవాలి చెప్పగలరా సార్? మల్లేష్ గారు అది క్వశ్చన్. మిల్లెట్స్ పెట్టండి. రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, జొన్నలు, ఊదర్లు. రాగులు ఇవ్వండి. ఆకుకూరలు, కాయగూరలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ పెట్టండి. జంక్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. ఇవి చాలా మనం చేయగలిగినవి. నిజంగా రక్తహీనత ఉంటే ఒక 3 months ఐరన్ టానిక్ లేదంటే టాబ్లెట్, అంటే పిల్లలు 7 years అంటున్నారు కాబట్టి టానిక్ వేసుకుంటారు. కొంతమంది టాబ్లెట్స్ కూడా వేసుకోగలరు.
ఒకసారి డాక్టర్ గారిని కలిసి ఒక టానిక్ రాపించుకొని ఒక 3 మంత్స్ కోర్స్ లాగా వాడాలి. ప్లస్ ఈ ఏజ్ లో పిల్లలకి డీవార్మింగ్ కూడా చేయాలి. ఎవరికైనా పొట్టలో నులిపురుగులు అంటాం కదా, నులిపురుగులు లాంటివి ఉంటే మనం తిన్న పోషక పదార్థం అంటే అవి తీసుకుంటాయి. ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా వస్తుంది. సో అందుకని మనం 6 మంత్స్ ఒకసారి డీవార్మింగ్ చేస్తాం. సో డీవార్మింగ్ చేయండి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇవ్వండి. ఓకే, రైట్ డాక్టర్. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ అనేమియా అనేది ఏ వయసులో ఉన్న పిల్లలకి ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే అమ్మాయిలకి వస్తే కనుక అది ప్రమాదకరం అంటారా? సో అంటే అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వయసు అంటే 5 మంత్స్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 5 years వరకు వాళ్ళకి ఉంటుంది, తర్వాత అడల్ట్స్ ఏజ్ లో ఉంటుంది. సో వెన్ కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫీమేల్స్ లోనే ప్రమాదకరం. ఎందుకంటే అంటే నేను లైటర్ నోట్ లో చెప్తలేను. ఇప్పుడు మనకు ఇంటికి గాని ఎవరికైనా గాని కేంద్రము అమ్మ. అవును. అమ్మ ఆనందంగా ఉంటేనే అన్ని జరుగుతాయి. ఓకే. అమ్మ నీరసంగా, బలహీనతతో, చిరాకులు, బాధలు, దుఃఖంలో, ఏడుపులో ఉందనుకోండి, ఇంకా ఇబ్బంది ఉంటుంది. అమ్మ అన్నిటినీ మేనేజ్ చేయాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి, అవును. అన్ని పనులు చేయాలి, అందరిని చూసుకోవాలి. ఇప్పుడు అంటే ఇల్లు మొత్తాన్ని అంటే ఇంకా ప్రపంచం మొత్తాన్ని అమ్మనే మేనేజ్ చేయాలి. అమ్మకే మైండ్ సరిగ్గా పనిచేస్తలేదు అనుకోండి, చిరాకుతో ఉందనుకోండి, కంటిన్యూస్ ఇరిటేషన్ ఉందనుకోండి, అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి చిరాకు ఉంటుంది, ఓకే, ఆ ఇరిటేషన్ ఉంటుంది, ఈజీగా అలసిపోతుంటారు. సపోజ్ మీరు ఏదైనా ఒక పనిని అంటే సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ అనుకోండి, మీరు ఒక 1/2 hour చేయగలరు కంటిన్యూస్ గా అలసిపోకుండా. రక్తహీనత ఉన్న వాళ్ళు 10 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాల తర్వాత అంత అయిపోతుంది, అంత కాదు. సో ఇంటి పనులనే కాదు, ఏదైనా కూడా కానీ రక్తహీనత ఉన్న వాళ్ళు ఈజీగా అలసిపోతుంటారు. సో అది మనకి ప్రమాదకరం. సో స్త్రీలలో ఇది ఎక్కువ ఉంటది. అందుకనే చెప్తా అంటాము. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అందరూ తిన్న తర్వాత అమ్మ తింటది, అట్లాంటి అలవాటు ఉంది కదా, అట్లా కాదు. అమ్మ మంచి పోషకాహారం తీసుకోవాలి, అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. రక్తహీనత అనేది చాలా సింపుల్ కండిషన్, ట్రీట్మెంట్ ఉన్న కండిషన్, కానీ దాని ఇంప్లికేషన్స్, దాని ప్రభావం అనేది మన జీవితం మొత్తం మీద పడుతుంది. అందుకోసమనే చెప్తాం ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరికి ఇచ్చేస్తారు టాబ్లెట్స్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి. ఎందుకంటే అందరికి ఆల్మోస్ట్ 90% ఆ టైంలో రక్తహీనత ఉంటుంది. అందుకని ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు 3 months కోర్స్ వాడితే క్లియర్ అయిపోతుంది, ఫుడ్ మార్చుకోవాలి. చాలా సింపుల్, కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా కాదు. ఒకవేళ ఎవరికైతే మనము టాబ్లెట్స్ వాడలేమో అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం అప్పుడప్పుడు. అది కూడా ఈజీ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, ఇప్పుడు అనేమియా నిర్ధారణ గురించి ఏ రకాలైన పరీక్షలు చేపించాలి, అలాగే ఏ మెడికేషన్ వాడతారు? యూజువల్ గా అయితే ఎవరికైతే ఇప్పుడు మీ గ్రేడ్ ని బట్టండి, బాగా సివియర్ గా పెయిన్ ఉన్నారు చూస్తేనే బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి. అదర్వైజ్ క్లినికల్ గా చూస్తే మనకు తక్కువ అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి ఫుడ్ మార్చుకోమని చెప్పి సప్లిమెంట్స్ అవుట్ రైడ్ గా స్టార్ట్ చేస్తాం. బేబీస్ లో అయితే ఎవరైతే నెలలు నిండకుండా పుట్టుంటారు, తక్కువ బరువుతో పుట్టుంటారు, వాళ్ళకి 2 వారాల నుంచి ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. టెస్ట్ అవసరం లేకుండా కూడా, అంటే టెస్ట్ కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ గా ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం బరువు బట్టి. బాగా సివియర్ గా <6 6 కంటే తక్కువ ఉంది అనుకోండి హిమోగ్లోబిన్, వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరాన్ని బట్టి చేయాల్సి వస్తుంది, బ్లడ్ కూడా ఎక్కించాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ అనేది ఒక ఆప్షన్. బాగా సివియర్ అనీమియాస్ గురించి చెప్తున్నా. మామూలుగా మైల్డ్ మోడరేట్ ఉంది అనుకోండి 9, 10, 11 అట్లా, వాళ్ళకి పిల్లల్లో అయితే టానిక్, పెద్దవాళ్ళు అయితే టాబ్లెట్ ఒక 3 months. సింపుల్ టెస్ట్, మామూలుగా సిబిపి అనే టెస్ట్ తెలిసిపోతుంది, హిమోగ్లోబిన్ వాల్యూ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే దాంతో. కొంతమందికి మాత్రం ఐరన్ ప్రొఫైల్ చేస్తాం, సీరం ఫెరిటిన్, పెరిఫెరల్ స్మీర్ అలాంటివి చేసుకుంటాం అవసరాన్ని బట్టి, సివియారిటీని బట్టి. రైట్ డాక్టర్, అయితే మామూలుగా పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఎనీమియా ఉన్నా లేకపోయినా హెమోగ్లోబిన్ అలాగే ఐరన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, దానికి అవి పెరగటానికి ఎలాంటి రకమైన ఆహారం తీసుకోవాలి? మామూలుగా మేల్స్ లో 13 నుంచి 17 వరకు ఉంటుంది హిమోగ్లోబిన్, ఫీమేల్స్ లో 11.5 నుంచి 15 అట్లా ఉంటుంది, చిన్నపిల్లల్లో 11.5 అబోనే ఉంటుంది. అందుకని గ్రాఫ్ గా మనం ఏమంటే <11 హిమోగ్లోబిన్ ఉంటే దాన్ని రక్తహీనత అని అనుకుంటాం. సో అది మనం మినిమం అంటే మాక్సిమం ఉంటే మంచిది, 15, 16 అట్లా ఉంటే చాలా మంచిది.
అది మెయిన్ గా డైట్ మాడిఫికేషన్, అంటే మనకి డైటరీ డెఫిషియన్సీనే కదా. సో ఆ పోషకాహార లోపం రాకుండా చూసుకోవాలి. సరైన ఏజ్ లో కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. మన వాళ్ళు 1 year అయినా కొంతమంది పాలు ఇస్తానే ఉంటారు. 6 నెలలకి కాంప్లిమెంటరీ ఫీడింగ్స్, అదనపు ఆహారం స్టార్ట్ చేయాలి కదా. అది అవును. స్టార్ట్ చేయరు. అది స్టార్ట్ చేసినా కూడా ఓన్లీ రైస్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు. అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటారు. సో ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఆకుకూరలు, కాయగూరలు, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు అలాంటివి, బెల్లం అట్లాంటివి ఓకే. సో అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల తీసుకుంటే రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. అన్ని హెమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ మిగతా సప్లిమెంట్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయని అంటున్నారు. ఎస్ రైట్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రివెన్షన్ టిప్స్, ఎలాంటి రకమైనటువంటి టిప్స్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, ఖచ్చితంగా చేయాలంటే ఏం చెప్తారు? ఒక్కటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక్కసారి డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం అనేది కాంప్లికేటెడ్. ఏ డిసీజ్ కన్నా కూడా డిసీజ్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. అందుకనే 5 నెలల అప్పటి నుంచి పీరియాట్రిషియన్ అడ్వైస్ ప్రకారం మీరు ఐరన్ సప్లిమెంటేషన్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్స్ స్టార్ట్ చేయాలి. ఇది బెస్ట్ థింగ్. ఎవరికైనా పిల్లలకి ఇట్లా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, అంటే చాలా చిన్న కారణాలు కూడా పెద్దగా కోపం వస్తుంటది. కోపము, మంకు, చిరాకు, అట్లా ఇరిటేషన్ ఉంది, బాగా ఏడ్చినప్పుడు ఊపిరి బిగబట్టేస్తున్నారు, జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చేస్తున్నాయి, అలా బిహేవియరల్ చేంజ్, వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, ఇంతకు ముందంత హ్యాపీగా లేరు, డల్గా ఉంటున్నారు, సులభంగా అలసిపోతున్నారు, అలా ఎవరికైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా అది ఐరన్ డెఫిషియన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం డైట్ మాడిఫికేషన్ ఫస్ట్, సెకండ్ థింగ్ సప్లిమెంటేషన్. కొంచెం పెద్ద పిల్లల్లో అయితే డీవార్మింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయాలి. ఇది ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది, టీ, కాఫీ లాంటివి, అలాంటివి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలు కూడా టీలు, కాఫీలు అన్ని కూడా అలవాటు అయింది. వాటి వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. అంటే బాడీలోకి ఐరన్ పోతుంది అని బయటికి వెళ్ళిపోతుంది, శరీరం లోపలికి అబ్జర్వ్ కాదు. ఎందుకంటే ఇవి కానీ లోపల కొని. ఎస్ రైట్. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు, పిల్లలు అనేసరికి చాలా టఫెస్ట్, అది ఒక టాస్క్ లాంటిది. మీ సర్వీస్లో మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్లో చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? వాళ్ళని ఇలాంటి పోషకాహారాల వైపు కానీ లేదా మెడిసిన్ తీసుకునే విషయంలో కానీ మీ వంతు సహకారం ఎలా ఉంటుంది? ఒకటే ఏంటంటే మేము అంటే ఎందుకు నేను ఈరోజు ఈ టాపిక్ కూడా మాట్లాడాలంటే, చాలా కామన్ అయిపోయింది ఐరన్ డెఫిషియన్సీ అనేది. చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. మేము ఓపీలో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 100 మంది పేషెంట్లు వస్తే అందులో 80-90 మందికి రక్తహీనత ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం వ్యాధిని, ఇప్పుడు ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరము, వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, ఏదైనా ఫిట్స్, ఈ వ్యాధితో వస్తారు, కానీ దానికి కారణాన్ని మనం ట్రీట్ చేయాలి, వ్యాధి లక్షణాలు కాకుండా. సో చాలా వ్యాధులకి కారణం రక్తహీనత, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. సో మనం కారణాన్ని ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం. అంటే కారణాన్ని మనం మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోగలిగితే వ్యాధి లక్షణాలు ట్రీట్మెంట్ చేయకుండా, ఇప్పుడు ఈ రోజు ఆ వ్యాధి లక్షణాలు తగ్గించడం కాకుండా వ్యాధి మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే రకంగా మనం ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అదే సలహాలు ఇస్తాం పేరెంట్స్. సో లాంగ్ టర్మ్ లో హెల్తీగా ఉండాలి, ఏజ్ తగినంత వెయిట్ ఉండాలి, హైట్ ఉండాలి, వాళ్ళ ఐపీ లెవెల్స్ కూడా ఏజ్ తగినట్టుగా బిహేవియరల్ ఉండాలి. ఓకే. సో వ్యాధి వచ్చినప్పుడు ఆ లక్షణాన్ని తగ్గించుకోవడం కాకుండా వ్యాధి కారణాన్ని కనుక్కొని దాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చేసుకోవడం మంచిది. ఇదే సలహా పేరెంట్స్ చెప్తాను. ఓకే రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు డాక్టర్ గారు. అలాగే అనీమియాకి సంబంధించి ఎలాంటి రకమైన ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి టిప్స్ పాటించడం వల్ల పిల్లలు ఇలా అనీమియా బారిన పడకుండా ఉంటారు అనే విషయాలు చెప్పారు. అలాగే కాలర్స్తో కూడా మాట్లాడారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు ప్రైమ్9 ఛానల్ తరపు నుండి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎస్ రైట్. చూశారు కదండి, ప్రైమ్ హెల్త్ కార్యక్రమంలో ఎనీమియాకి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్9.